హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ వచ్చాము. ఏదైనా మార్కెట్ విజిట్ చేసి ఎక్కువ స్టఫ్ కలెక్ట్ చేసి తీసుకెళ్దాం అనిపిస్తే సదర్ బజార్ ఖచ్చితంగా రండి. మేము 2-3 సండేస్ వెళ్ళడానికి ట్రై చేసాము. కానీ అక్కడున్న ఈ రష్ చూసి మేము తట్టుకోలేక వెనక్కి తిరిగి వచ్చేసాం. నేనే కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది అట్లా సండేలు డిసప్పాయింట్మెంట్తో వెనక్కి తిరిగి వచ్చేసారు. అందుకనే ఎప్పుడైనా వీక్ డేస్లో 2-3 అవర్స్ అయినా పర్లేదు వెళ్ళి చూసేసి వద్దాం అన్నట్టు ఈసారి బయలుదేరాము. మా అక్కకు కూడా ఏమైనా జ్యువెలరీ తీసుకుందాము, పెళ్ళి కూడా దగ్గరకు వస్తుంది అన్నట్లు నేను వెళ్ళి తీసుకున్నాను. ఈ సదర్ బజార్ వెళ్ళడానికి నియరెస్ట్ మెట్రో వచ్చేసి తీస్ హజారీ మెట్రో స్టేషన్ రెడ్ లైన్లో ఉంటుంది. అక్కడ నుంచి 10 రూపీస్ ఇస్తే మిమ్మల్ని మార్కెట్ లోపల దింపుతారు. వాకబుల్ డిస్టెన్సే, మాకు టైం లేదు కాబట్టి మేము ఆటోకి ఛార్జ్ చేసేసి లోపల వరకు వెళ్ళాము. వెళ్ళగానే మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్న గంటలు నాకు దొరికినాయి. ఆ సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి, మొత్తం ఒక 30 గంటలు తీసుకున్నాను. మధ్యలో ఇంటి మధ్యలో ఆర్చ్ ఉంది మాకు, ఆ ఆర్చ్కి కడతాను ఇట్లాగా డిజైన్ లాగా అనేసరికి అవి తీసుకున్నాను. ఇంకా బ్రైట్ టు బిగ్ కూడా ఏమైనా దొరుకుతాయేమో అని అడిగి తీసుకొని అక్కడున్న స్టాల్స్ అన్నీ తిరిగేశాను. వెడ్డింగ్ చాలా సింపుల్గా చేసేసుకుందాము, డెకర్ వాళ్ళకి ఎందుకు అప్పగించడము, అంతంత మనీ ఎందుకు కట్టడం అనుకునే వాళ్ళు, సెల్ఫ్ డిజైన్ ఐడియాస్ ఉంటాయి కదా మైండ్లో, మెహందీకి స్టేజ్ అయితే బాగుంటుంది, హల్దీకి స్టేజ్ అయితే బాగుంటుంది, సంగీత్కి ఇదైతే బాగుంటుంది అని. అట్లాంటి వాళ్ళకి సదర్ బజార్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్టేజ్ డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. బ్రైడ్ టు బికి బ్రైడ్కి వేయాల్సినటువంటి జ్యువెలరీ కానీ బట్టలు కానీ అన్నీ దొరుకుతాయి. సదర్ బజార్లో ఇదే, ఒక సైడ్ అంతా బట్టలు ఉంటాయి, ఒక సైడ్ అంతా జ్యువెలరీ ఉంటుంది, ఒక సైడ్ అంతా గ్రోసరీస్ అట్లా ఉంటాయి అనమాట. అవి గుర్తుపెట్టుకొని మైండ్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా చాలా బ్రైడల్ మేకప్ ఎక్కువగా కనిపించింది నాకు. ఇదంతా కూడా విగ్గులో ఎక్స్టెన్షన్లు కూడా, అంటే పతల జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెము థిక్గా కనిపించడానికి, హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా కనిపించడానికి అవన్నీ పెట్టుకుంటారు. అదంతా షాప్ సైడు, రోడ్ సైడ్ కూడా చాలా అమ్ముతూ ఉంటారు. ఈ ఢిల్లీలో పాపులేషన్ ఎక్కువ, ప్లేస్ తక్కువ కాబట్టి అంత ఇరికిరిగా అమ్మేశారు. ఈ నెయిల్ పాలిష్లు అమ్ముకొని తీసుకురమ్మంది, ఒక 5 అయినా పెళ్ళిళ్ళు ఎవరైనా వేసుకోవడానికి యూజ్ అవుతాయని 4-5 ఏరేసుకొని తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా షాపులు ఒకదాని వెంట ఒకటి తిరుగుతూనే ఉన్నాం. అంటే మేము మైండ్లో పెట్టుకొని వెళ్ళింది 2-3 ఐటమ్సే, కానీ అక్కడ చూసేసి చాలా చాలా కొనేసామన్నమాట మేము, ఎందుకంటే తక్కువ రేటుకి వస్తున్నాయి కాబట్టి. పిల్లలు ఆడుకునే టాయ్స్ మాత్రం ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. బయట మోటార్ కార్స్ అట్లాంటివి రిమోట్ కంట్రోల్ ఉన్నవి అవి ఎక్కువ కాస్ట్లీ చెప్తారు కదా, ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. ఇంకా మనము పెళ్ళికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు, అన్ని రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. జ్యువెలరీ మాత్రమే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, టెంపుల్ జ్యువెలరీ కానీ, నక్షి మోడల్ కానీ, ఇట్లా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత నేను నల్ల పూసలు ఒక మోడల్ నచ్చి చిన్నది అమ్మకు చూపిద్దామని అడిగాను. ఎంతకి ఇస్తారంటే 80 రూపాయలు అన్నాడు. నేను ఒక 50 పీసులు తీసుకుంటాను, అప్పుడు ఎంతకి ఇస్తామంటే 30 రూపాయలకి అన్నాడు. అంటే రీటైల్కి హోల్సేల్కి 50-60 రూపాయలు ఫరక్ అయితే ఉంది. షాప్స్ పెట్టుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి తీసుకుంటే బాగుంటుంది. ఈ షాప్కి నేను ఎందుకు వచ్చానంటే అక్కకి ఏమన్నా టెంపుల్ జ్యువెలరీ మోడల్ తీసుకెళ్దాము, చాలా బాగుంటుంది, పట్టు చీరలు అన్నిటి మీదకి వేసుకోవచ్చని. ఇక్కడ మాత్రం ఫిక్స్ ప్రైస్ 2000 అన్నాడు, 2000కే ఇచ్చాడు. మీకు షాప్ పెట్టే ఐడియాస్ ఏమన్నా ఉంటే సదర్ బజార్ తప్పక విజిట్ చేయండి.